వన్న చూస్తే పాలంగడి, ఒళ్ళు చూస్తే పూలంగడి, ముగ్గ చూస్తే భోగాపురం బూరెల కావడి, దీన్ని దెబ్బ చూస్తే పర్లా కిమిటి కొబ్బరి చల్లిమిటి. రాజమండ్రి పలక దూర జాంపళ్ళ బండి, పూల బండకి వచ్చి పాల వెండి చుక్కల్లో పక్కేసి లాగిస్తానా బండి. నమస్కారం, వెల్కమ్ టు ఉమెన్స్ హాలిక్ స్టార్ మహిళ 2395. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. మొదటి ఎపిసోడ్ ఆఫ్ స్టార్ మహిళ నుంచి 2395 ఎపిసోడ్ ఆఫ్ స్టార్ మహిళ వరకు మీలో నేను గమనించినటువంటి నాలో మీరు గమనించినటువంటి పెను మార్పు ఏమిటంటే నేను ఇలాంటి డాన్సులు కూడా చేయగలుగుతున్నా. అసలు బిగినింగ్ డేస్ లో ఎలా ఉండేది తెలుసా? అసలు అంతే. ఆ తర్వాత కొంచెం మూవ్మెంట్ మొదలైంది. ఇప్పుడు ఈ రేంజ్ లో అయిపోయింది. నన్ను స్టార్ మహిళ ఇలా తయారు చేసేసిందమ్మా, తయారు చేసేసింది. అతి త్వరలో మీరు చూడబోతున్నారు స్టార్ మహిళ 2400+. హ్యాపీ 2004 సరదాకే సరదా పుట్టే సౌందర్యంలో సరికొత్త దారి పట్టే పయనంలో ఈ పరుగంలో. మేడం ఇష్టం ఉండొచ్చు కాదు, మీ చెల్లెలే వింధ్య అయితే అందమైన ఆడపిల్లలు కనిపిస్తే వాళ్ళు ఏం చీరలు కట్టుకున్నారు, ఏం నగలు వేసుకున్నారు అని చూడడం ఎలాగైతే ఆనవాయితీ అయిపోయిందో, లోబో రాగానే ఏం షూస్ వేసుకున్నాడో చూడాలి నేను. ఓకే, సో ఇవాళ ఈ సెలబ్రేషన్స్ ని ఇంకొంచెం రెట్టింపు చేయడానికి నలుగురు వచ్చేసారు. ఎవరెవరు? అనిత. హాయ్. హాయ్. నేను అసిస్టెంట్ కొరియోగ్రఫీ మూవీస్ లో చేస్తుంటాను. ఏ మూవీస్ చేశారు రీసెంట్ గా? చాలా చేశాను. రచ్చ, జులై, అత్తరికి దారేది. ఏమండి, ఒకప్పుడు కొరియోగ్రఫీకి ఇప్పుడు కొరియోగ్రఫీకి చాలా తేడా ఉందండి. ఒకప్పుడు ఏమిటంటే చాలా సునాయాసమైనటువంటి మూమెంట్లు ఉండేవి. సుమా ఒకప్పుడు కళ్ళతో ప్రేమించుకునేటోళ్ళు, సుమా ఇప్పుడు పళ్ళతో ప్రేమిస్తున్నారు. పళ్ళతో. అయితే ఇప్పుడు ఏమిటంటే ఫుల్ గా ఒక హీరో మీద ఇంకొక హీరో ఎన్ని వెరైటీస్ చెప్పులు చేస్తారు అనే దాని మీద ఎక్కువగా ఫ్యాన్స్ కి కాన్సన్ట్రేషన్ నడుస్తుంది. దాంతో హీరోస్ కి కూడా బాగా ప్రెషర్ పెరిగిపోయింది. మోకాళ్ళ చిప్పలు ఇరిగిపోయేలాగా, మోచేతులు ఇరిగేలాగా వాళ్ళు చేయడంతో పాటు మీతో కూడా చేయిస్తూ ఉన్నారు. సో కంపోజ్ చేసే వాళ్ళు కూడా అంతే కష్టంగా ఉంటుంది. కంపోజ్ చేసిన తర్వాత దాన్ని చూపించేటువంటి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్ ఇంకా కష్టంగా ఉంటుంది. వాళ్ళకి మూవ్మెంట్ వచ్చేంత వరకు మీరు ఎండనక వాననక వాళ్ళకి నేర్పిస్తూనే ఉండాలి. వెరీ గుడ్, సూపర్ కొరియోగ్రాఫర్స్. థ్యాంక్ యూ. మీరు D లో కూడా పార్టిసిపేట్ చేశారు కదా? D2 D4 చేశాను. లేడీస్ ఏ D1 D2 వదిలేరు? బిజీగా ఉన్నారా మీరు అప్పుడు? హాయ్ శిరీష. హాయ్ అక్క, నా పేరు శిరీష. శిరీష నుంచి వచ్చాను. ఓకే, సో నువ్వు కూడా డాన్స్ ప్రోగ్రామ్స్ మూవీస్ లో కూడా చేస్తున్నావా? మూవీస్ చేస్తున్నా. మరియా. హాయ్. హాయ్ మరియా, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను మరియా. 2395 ఎపిసోడ్స్ అయిపోయిందన్న నీరసంలో ఉన్నాను నేను. నీరసం లేదే, నేనే ఒక బుల్. నేను కంప్లీట్లీ ఫుల్. చెప్పు మరియా, నువ్వేం చేస్తున్నావు? నేను ప్రొఫెషనల్ డాన్సర్, హైదరాబాద్ నుంచి వచ్చాను. అంటే వీళ్ళందరూ అన్ప్రొఫెషనల్ డాన్సర్స్? వాట్ ఆర్ యు టాకింగ్? సీత, యు టెల్. I'm from Hyderabad. Okay. I'm working as a medical transcriptionist. My hobbies are dancing and reading books. ఓకే, సో మీ అందరికి 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నాను, తీసేసుకోండి. ఇవాళ ఎపిసోడ్ లో ఎవరు విన్ అవుతారో చూద్దాం. ఉమెన్స్ హాలిక్ స్టార్ మహిళ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళల్లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3 రెడీ 1 2 3 గో. నువ్వు వెళ్ళి ఆ ఎల్లో దగ్గర రెడీగా ఉండవా? ఇలాగే వెళ్ళి ఎల్లో నేను చెప్తా.
వేసేయి స్టాప్ అన్న తర్వాత ఒకటి వేసావు మరియా నాటి నువ్వు. వెనక్కేసేయ్. అనితకి మరియా ఎన్ని పాయింట్లు మిగిల్చింది అంటే ఎన్ని బంతులు మిగిల్చిందో చూద్దాం. నువ్వు కష్టపడి అన్ని అక్కడి నుంచి ఇక్కడ వేసేసావు Okay. కానీ ఈ రాక్షసి మిగిల్చాలిగా. ఇదిగో చూడు ఇన్నే మిగిల్చింది. 9, 18, 19, 20. ఏం పర్వాలేదు, పర్లేదు. దెబ్బకి దెబ్బ. ఓటమి గెలుపుకి తొలి మెట్టు తొలి మెట్టు. నేను ఏదో చెప్తున్నాను. ఏం చెప్పదు బంతికి బంతి, దెబ్బకి దెబ్బ, ప్రోగ్రామ్ కి ప్రోగ్రామ్. ఇప్పుడు నువ్వు చేయాల్సింది పాయింట్లకి పాయింట్లు. ఓకే, రెడీ. సో యు గో దేర్, యు కమ్ హియర్. ఓకే, మరియా డోంట్ వరియా. రెడీ, 1 2 3 గో. అక్కడికి వెళ్ళి రెడీగా ఉండు. లోపలే లోపలే లోపల లోపల ఇలా 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 అక్కడ ఉండు అక్కడ ఉండు. రెడీ, 1 2 3 3 3 3 3 గో. స్టాప్. ఇదిగో అనిత, వచ్చేసింది. నీవే మూడో వరుసలోని లాస్ట్ బంతి వేయక ముందే నువ్వు అటు మొదలెట్టేసావు కాబట్టి 2 బంతులు వెనక్కేసి వేసుకుంటాను. చెప్పానా మరియా, యూ డోంట్ వరియా. 9, 18, 19, 20, 21, 22, 23 పాయింట్లు వచ్చాయి మరియాకి. 2395 ఎపిసోడ్ కాబట్టి మీరు 2395 స్టెప్పులతో ఒక డాన్స్ మాకు చూపించండి. పాట. పొద్దుగాల లేవగానే గుళ్ళో గంట కొట్టినట్టు స్కూలుకెళ్ళే టైములోన ఫస్ట్ బెల్లు మోగినట్టు హే పొద్దుగాల లేవగానే గుళ్ళో గంట కొట్టినట్టు స్కూలుకెళ్ళే టైములోన ఫస్ట్ బెల్లు మోగినట్టు గొట్టు మీద బొంగరాన్ని గిర్ర గిర్ర తిప్పినట్టు ఆగలేని కన్నె కాలు సర్ర సర్ర జారినట్టు యాడ నుండి వచ్చినావురో కండి కొండ యాడ కొట్టుకొచ్చినావురో నీ కళ్ళు కొండ. యాడికెళ్ళి వస్తే ఏందిలే నా పచ్చ జెండ ఈడికొచ్చి పెట్టుకుంటలే అరసబండ. యాడి నుండి వచ్చినావరో నా కత్తి కొండ యాడ కొట్టుకొచ్చినావరో నీ కళ్ళు కొండ. యాడికెళ్ళి వస్తే ఏందిలే నా పచ్చ జెండ ఈడికొచ్చి పెట్టుకుంటలే అరసబండ బండ బండ. రాయే రాయే సిన్ని ఇటు రాయే రాయే సిన్ని అటు చూడే ఆ కుర్రోని అడిగింది చేవే ఆ కొన్ని. రాయే రాయే సిన్ని ఇటు రాయే రాయే సిన్ని అటు చూడే ఆ కుర్రోని అడిగింది చేవే ఆ కొన్ని. సూపర్. అవును, ఈ పాట మీరు వర్క్ చేసిన సాంగ్ యా, ఇది. జానీ మాస్టర్ కి అసిస్టెంట్ నేను గా కూడా చేశాను. వర్క్ చేశాను. మీరిద్దరు వర్క్ Dance చేశారు. చేశారు. యా. కుర్రోని అడిగింది ఇటు రాయే రాయే సిన్ని అటు చూడే ఆ కుర్రోని. 1 2 3 గో. సీతమ్మ అది పోలేదు చూడు. పుష్ అయ్యి గట్టిగా గట్టిగా అయ్యి. రెడీ రెడీగా ఉండు. ఫాస్ట్ గా అయ్యి. చల్ 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 ఫస్ట్ 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 ఫస్ట్. మూడో వరుస స్టార్ట్ అవ్వక ముందే నువ్వు 2 బంతులు వేసావు వెనక్కేసి. రెండు కాదు, అక్కడ 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 మూడు ఆ, వేసింది. మూడు 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 మేము చూసాం. 3 బంతులు వేసి. 9 10 11 12 13 14 పాయింట్లు వచ్చాయి సీతకి. మీరు ఒక స్టెప్ చూపిస్తారు,
తను యాజ్ ఇట్ ఈస్ గా ఆ స్టెప్ చెయ్యాలి. ఒకవేళ తను ఆ స్టెప్ చేయకపోతే పనిష్మెంట్ ఉంటుంది. ఓహో. అలాగే మీరు సీతకు ఒక స్టెప్ చూపిస్తారు, సీత చెయ్యాలి, చేయకపోతే సీతకు పనిష్మెంట్ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ ఒక స్టెప్. లోకి దిగిపోయినట్టుంది. శారదా తగిట 2-6 వేసుకో. ఇప్పుడు నువ్వు ఒక స్టెప్ అయ్యి. టాబ్లెట్లు పడితే తగ్గిపోతుంది యాక్చువల్లీ. నువ్వు ఇప్పుడే వీళ్ళిద్దరు చాలా ఈజీగా చేసేస్తున్నారు. సీతతో అంత సరే. ఈజీ కాదు. నేను ఒక స్టెప్ వేస్తాను, ఇద్దరు చేస్తారా లేదా చూద్దాం. ఓకే ఓకే. ఓకే రెడీ? స్టెప్ 1 2 పారిపోండి ఇక్కడ 3 గో. చాలా పెద్ద స్టెప్ వచ్చేసింది. ఎలా? సారీ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది బేబీ. అర అడుగే మూమెంట్ వేస్తాను నువ్వు వేయలేదు. వెనకెళ్ళు, అవుట్. నువ్వు అవుట్. అవుట్. నేనక్క? నువ్వు ఇంకోసారి ట్రై చేయి. ఓకే. స్టెప్ ప్లీజ్ ట్రై ప్రాపర్లీ. ఇట్లానేనా? అంతసేపు నేను గాల్లో ఉంచలేదు. నువ్వు కూడా అవుతావు. నేను అంతసేపు గాల్లో ఉంచలేదు, నేను ఆల్రెడీ కింద పెట్టేశాను. అయ్యో ప్లీజ్ అక్క, ప్లీజ్ ప్లీజ్. మీరు చాలా పెద్ద డాన్సర్లు అయి ఉండొచ్చు, కానీ నేను చూపించినటువంటి అతి భయంకరమైనటువంటి స్టెప్ మీరు వేయలేకపోయారు. దీనికి పనిష్మెంట్ కింద బలూన్లు తీసుకురండి. ఒక 2 బలూన్లు తీసుకురండి. వద్దు ఉండండి, మా బృందావనంలో పూచినటువంటి కొన్ని పువ్వులు తెంపుకుందాం. ఇదిగో చూసారా, ఎవరైనా మొక్కలు పెంచుకుంటూ ఉంటారు. మేము 2395, 96, 97, 98, 99, 400, 4000 వరకు ఇలా బెలూన్ల మొక్కలు వేసాం. మేము నాటాము, మంచి మంచి బెలూన్లు కాస్తున్నాయి. ఓకే, చాలా సార్లే చాలా గేమ్స్ అయిపోయాయి. ఓకే సరే, ఇటువైపు నుంచి కూడా ఒకటి తెంపుదాం. కూర్చోండి, కానీ ఒక్క బలూన్ కూడా పగలకూడదు. ఓకే రెడీ? 1 2 3. ఐ విల్ అడ్జస్ట్. కూర్చో. ఓకే. అయ్యో ఇంకేంటి విశేషాలు? ఏమేం చేస్తున్నారు మీరు? ఇంకేం చేస్తున్నారు ఇప్పుడు? ప్రెజెంట్ మొన్న అల్లు అర్జున్ చేశాను. సరేనోడు చాలా కష్టంగా ఉంది. ఓకే, కంఫర్టబుల్ గా కూర్చోండి. ఏంటి మీ ప్రాబ్లం? నో 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 నో. వాట్ నో నో? మీరు పగలు కొడుతున్నారు. కూర్చో, సరే కూర్చో. మంచి పగలలేదంటే జీవితంలో మంచి బ్యాలెన్స్ ఉంది ఈ అమ్మాయికి. ఫోన్ బ్యాలెన్స్ కూడా ఓకే, ఇప్పుడు దీని ఫైనల్ స్టేజెస్ కి వచ్చేసాము. మేము పగల కొట్టినా కూడా మీ పొజిషన్ మారకూడదు. ఓకే ఓకే. ఝాన్సీ కాళ్ళ మీద మారుతోంది. ఓకే వెరీ గుడ్. నేను బేస్మెంట్ పడుతుంది. గుడ్, ఆరెంజ్ ఆరెంజ్. వెరీ నైస్. ఇప్పుడు చూద్దాం. ఏ బేస్మెంట్ రెడీ? ఓ అందరికి బేస్మెంట్ ఇచ్చి మీరు బేస్మెంట్ చూసుకోలేదు. వెరీ గుడ్, బాగుందా ఈ గేమ్? మీకు ఎప్పటికీ 2395th ఎపిసోడ్ గుర్తుండిపోవాలనే ఇలా చేశాం. వాళ్ళు గుర్తుంటుంది, మీకు గుర్తుంటుంది. అవును. ప్రేమ కట్టిండి. రండి. 1 2 3 గో. రెడీ? సీత ఎల్లో దగ్గరికి వెళ్ళు. పాపం ఇందాకే స్ట్రెయిన్ అయ్యారు, అయినా ఆడాల్సి వస్తోంది. సీతా మోడ్. మనం ఏంటి ఇక్కడ? రెడీ? 5 4 స్టార్ట్. ఏమిటమ్మా అది? హిందీ సీరియల్లో కొత్త బహు ఇంట్లోపలికి వచ్చినప్పుడు అదేంటో ఇలా వేసుకుని వస్తుంది. అలాగా మేము ఆపమని చెప్పినా కూడా ఈవిడ. ఓకే వెళ్ళండి, ఆ 3 వెనక్కి వేయండి. ఓకే. ఏయ్
మీరే కదా వేసింది రెండేసింది. రెండా రెండు రెండు సో శిరీష స్కోర్ 9, 18, 27, 35. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక మంచి డాన్స్ హో జాయే. కాటుకెట్టిన కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరెను మనసే. అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే. చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే. తస్సదియా గుండెల్లో నా మంటే పెట్టావే. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. అందాల మోనాలీసా ఆ పెయింటింగ్ నేను చూసా. మరి ఆ సోయగం నీ ముందర మూలకొస్తాదే. భూగోళమంతా తిరిగా అరే గూగుల్లో మొత్తం ఎదిగా. ఇన్ని చమక్కులు తళుక్కులు నేనైతే చూడలేదే. పాల పుంటకి ప్రాణం వస్తే పాల పిట్టకి పరిగిణి వేస్తే చాబిలమ్మే జాతరకొస్తే నీలా ఉంటుందే. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. అనితకి చప్పట్లు. అనిత సూపర్ గా చేశారు అనిత. థ్యాంక్ యూ. తర్వాత రౌండ్ సినిమా చూపిస్తా. భామ ఓకే, మొదటి సెలబ్రిటీ ఎవరో చూద్దాము. కాజల్ పక్కన పిక్చర్స్. అనిత టెంపర్. టెంపర్ చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. ఏయ్ నీ తాత టెంపర్ నీ అయ్య టెంపర్ బాబాయి టెంపర్ నువ్వింకా టెంపర్. లోనే ఉన్న దమ్ము గంట టెంపర్. దమ్మున్న ప్రతి ఓడికి ఉండాల్సింది టెంపర్. ఎవడన్నా కలికాడో లేచిపోతే టెంపర్. కంట్రోల్ తప్పిందో మాటగినదే టెంపర్. అమ్మి 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 ఆమి తూమి టెంపర్ చూస్తావా. सबको पटा ले सबको बचा दे. सबको पटा ले सबको बचा दे. ఏయ్ నీ తాత టెంపర్ నీ అయ్య టెంపర్ నీ అయ్య టెంపర్ నువ్వింకా టెంపర్. క్యా బాత్ హై అనిత. సూపర్. థ్యాంక్ యూ. సూపర్ అసలు. సో ఈ పాటకు కూడా మీరు ఉన్నారా కొరియోగ్రఫీ Actually చేసినప్పుడు? లేను.
ఓకే, ఉండాల్సింది కానీ నేను యుఎస్ వెళ్ళాను అనమాట. వేరే సాంగ్ వేరే కంపోజిషన్. మాస్టర్ శేఖర్ మాస్టర్ సాంగ్ కి వెళ్ళాం. ఓకే, అది అఖిల్ మూవీ అఖిల్ మూవీ కోసం. సినిమా Okay. పేరు. ఎందుకు చెప్పారు ఇది టెంపర్ అని? కుక్క పిల్లలు ఉంటాయి. యాక్చువల్లీ టెంపర్ లో తను రౌండ్ థింగ్స్ కుక్కల్ని తీసుకెళ్తుంది కదా. తనకు పెట్ షాప్ ఉంటుంది. పెట్ షాప్ కాదు, యాక్చువల్లీ Yeah. పెట్స్ ని తీసుకొని కుక్కలంటే పెంచుకుంటూ చాలా ఉంటుంది, ఇష్టం తనకి. అడాప్ట్ చేసుకుంటూ ఉంటుంది. అవును. నెక్స్ట్ సెలబ్రిటీ శ్రేయ, పక్కన పిక్చర్స్. అనిత, సంతోషం, సగం బలం. హాయిగా నవ్వమ్మ. వావ్, సంతోషం, సగం బలం, హాయిగా హాయిగా నవ్వు. నవ్వు. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, అనిత 6 పాయింట్లు. నెక్స్ట్ సెలబ్రిటీ గోపీచంద్, పక్కన పిక్చర్స్. మరియా, 10, 9, 8. శౌర్యం. చూద్దాం. రాంగ్ ఆన్సర్. చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్ తా చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్ తా. అమ్మమ్మా సారీ, -6. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? సౌఖ్యం, లక్ష్యం. లక్ష్యం. సారీ. నెక్స్ట్ సెలబ్రిటీ మోహన్ బాబు గారు, పక్కన పిక్చర్స్. ఐస్ తెలుగులో ఉంటుంది, తెలుగులో. ఐస్ ని ఇంకో రకంగా కూడా అనొచ్చు. స్నోని ఏమంటారు? స్నోని. మోహన్ బాబు గారి ఇంటి పేరు ఏంటి? మంచు. మంచు. దాంతో కనెక్టెడ్ టైటిల్ చెప్పండి. సీత. 10, 9, చెప్పొచ్చా? 8, 7, 6, నేను 5, 4, 3, 2, 1. మైనస్. ఎందుకు నొక్కారు? అయ్యో, అదేమైనా మీ ఇంట్లో స్విచ్ అని నొక్కేయడానికి? మన ప్రోగ్రామ్ లో బజరు, పాయింట్లు పోతాయి. -6. నేను చెప్పు చెప్పు. మామ మంచు, అల్లుడు కంచు. నెక్స్ట్ సెలబ్రిటీ రమ్యకృష్ణ, పక్కన పిక్చర్స్. మరియా. సోగ్గాడే చిన్ని నాయన. సోగాడే చిన్ని నాయన్న, ఒక్క పిట్టనైనా కొట్టలేడు సోగాడు. సోగాడు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. ఏం చెప్తివే. చూద్దాం. గంధము గట్ట పూయండే, బిందులు సిద్ధం చేయండే, ఉన్నదంతా పట్టించేయండే. కట్ట కట్టి అందాలన్నీ నా మీదకి వస్తుంటే, పట్టి పట్టి నన్నే చూసి కవిస్తూ ఉంటే, ఎట్ట తప్పుకుంటా చెప్పండే. హే హే హే. చిన్ని నాయన, ఒక్క పిట్టనైనా కొట్టలేడు సోగాడు. సోగాడే చిన్ని నాయన.
డ్యూయట్ వేస్తున్నారు ఇప్పుడు. బాగుంది బాగుంది. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యే రా. ఈ ఫస్ట్ క్వశ్చన్, మాయలోడు సినిమాలో హీరో ఎవరు? మాయలోడు. నీ మాయలోడిని నేనే నీ మాయలేడిని నేనే. ఆప్షన్స్ ఏ నరేష్, బి రాజేంద్ర ప్రసాద్. రాజేంద్ర ప్రసాద్ గారు. కరెక్ట్ ఆన్సర్, 3 పాయింట్లు. అనిత కట్టు, మారియక్క 1. రామాయణం ప్రకారం సుగ్రీవుడికి వాలి ఏమవుతాడు? ఇది నువ్వు చెప్పలేకపోతే నేను క్వశ్చన్ మార్చి మహాభారతం ప్రకారం సుగ్రీవుడికి వాలి ఏమవుతాడు అని అడగాల్సి వస్తుంది. అందుకే రామాయణం ప్రకారం తొందరగా ఆలోచించుకొని చెప్పు. ఆప్షన్స్ ఏ అన్నయ్య, బి బాబాయ్. మామాను తమ్ముడు. బాబాయ్. రాంగ్ ఆన్సర్. సుగ్రీవుడికి వాలి అన్నయ్య అవుతాడు. ఓకే కమాన్, వెనక్కి వచ్చేయండి. కత్తి సినిమాలో హీరో ఎవరు? కళ్యాణ్ రామ్. తీసుకోండి 6. టార్గెట్ చూడు చూడు చూడు, నాకు తెలుసు నీ చూస్తే. ఓకే 6. సెకండ్ క్వశ్చన్, ఖుషి సినిమా డైరెక్టర్ ఎవరు? ఆప్షన్స్ ఏ ఎస్జే సూర్య, బి వివి వినాయక్. సూర్య. కరెక్ట్ ఆన్సర్, 3 పాయింట్లు తీసుకో. శిరీష. ఎంత? 3. అక్క అన్యాయం అక్క ఇది. హే బావని నువ్వు భామని నేను ఇద్దరం ఒకటవని మోజులు. గమ్యం సినిమాలో గాలి సీను పాత్ర చేసిన నటుడు ఎవరు? అల్ల నరేష్. అలా నరేష్. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు వచ్చాయి. శిరీష 4, సీతా 1, మారియా 1. అనిత 6. మహాభారతం ప్రకారం పాండవులకి భీష్ముడు వరసకి ఏమవుతాడు? చెప్పక్క. చెప్పు చెల్లి. భీష్ముడు. ఆప్షన్స్ ఏ తాత, బి మామ. మామ. రాంగ్ ఆన్సర్. తాత అవుతాడు. పట్టు పట్టు చెయ్యే పట్టు చిన్నదాని చెంగే పట్టు నన్ను నిలుగాచి పెట్టు గోపులోడా. 7th సెన్స్ అనే సినిమాలో హీరో ఎవరు? హౌ సూర్య. రైట్ ఆన్సర్, 6 పాయింట్లు. థ్యాంక్ యూ. అనిత 4, శిరీష 2. మరియా 6. అత్యంత ఎక్కువ సేపు క్యారమ్స్ ఆడి ప్రపంచ రికార్డ్ ని సృష్టించిన అమ్మాయి మన రాష్ట్రంలోని ఏ నగరానికి చెందిన అమ్మాయి? ఆప్షన్స్ ఏ హైదరాబాద్, బి విజయవాడ. హైదరాబాద్. కరెక్ట్. చాలు ఇటు చూడ కట్టే అట్టే చూడు. తీసుకుని ఒకటే ఆహా. అనిత 2, శిరీష 1. హైదరాబాద్ కి చెందిన అమ్మాయి పేరు హుస్నా సమీర్. ఆమె క్యారమ్స్ లో ఛాంపియన్. 20 గంటల 20 నిమిషాల 20 సెకండ్ల పాటు కంటిన్యూస్ గా క్యారమ్స్ ఆడి ప్రపంచ రికార్డ్ ని సృష్టించింది. వావ్, నైస్, గ్రేట్. అసలు అన్ని గంటలు ఎలా ఆడింది అబ్బా క్యారమ్స్? నాకు 1 గంట ఆడేసరికల్లా వైట్ కాయిన్స్ బ్లాక్ గాను, బ్లాక్ కాయిన్స్ రెడ్ గాను కనిపిస్తుంటాయి. 20 గంటల్లో ఆమెకి ఎన్ని కలర్లు కనిపిస్తుంటాయో ఏమిటో అవి. అయినా సరే ఆడింది. గొప్ప విషయం. తప్పదు, కొంతమంది కరెక్ట్ గా ఆడింది, పైగా మనలా కాదు. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. ఇప్పుడు ఇంకొక డాన్స్. వాన వాన వెల్లువాయి కొండ కోన తుళ్ళిపోయి చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయ్ 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 హాయ్. వాన వాన వెల్లువాయి కొండ కోన తుళ్ళిపోయి
మకరందం చిత్తడి పుత్తడి నేలకది ఆనందం చివురుటాకులా చలికి వణుకుతూ చెలియ చేరగా ఏదో 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 హాయ్ 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 ఒకరికి ఒకరై హత్తుకుపోయిన వేళ ఒడిలో రేగెను ఏదో తెలియని జ్వాల ముసిరిన చీకటిలో చిరుగాలుల గోల బిగిసిన కౌగిట కరిగించెను పరువాల కలవరింతలే పలకరింపులై పదును మీరగా ఏదో 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 హాయ్ 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 మరియా చాలా బాగా చేసావు మరియా. మరియా చప్పట్లు కొట్టండి. మారియా థ్యాంక్ యూ తర్వాత రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం శిరీష 10 9 8 అమ్మ నాన్న తమ్లమ్మ హీరోయిన్ ఎవరు 6 అదే దగ్గరకు వచ్చారు అదే పేరు. హన్సిక ఇందాక చెప్పింది 5 హాసిని చిచ్చి హాసిని కాదు హాది అండి 3 హా, 2 తీసేస్తే నీ అయిపోయింది నీ సా ఉంచండి 4 ఆశా ఉంచండి ఇంకా ఇంకేమైనా చెప్పండి 4 2 ఆశ ఆశ ఆశనిలో హాది అండి హాది హా, అండి తీసేశారు. తీసారా? మిగిలింది ఏంటి 1 నీ. ఇంకా 2 హా, తీసేయండి. ఉన్నారు హా, తీసేశారా? తీసేసాను 2 అమ్మ నాన్న తమ్లమ్మ హీరోయిన్ ఎవరు అయిపోయింది కాదు హాసినిలో హా తీసేస్తే నీ అంటుంది మధ్యలో ఏమైంది? వాడాలమ్మా అప్పుడు సీలి చిచ్చి సినిమా ఉత్తి హెచ్ తీసేయండి హెచ్ తీసేయండి. అయిపోయింది ఎప్పుడు చెప్పినా ఇవ్వం ఇక్కడ నో 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 అసిన్, అసిన్, అసిన్. ఆ, అసిన్, అసిన్. చూద్దాం నేను చాలా అంటే ఆల్మోస్ట్ 10 సెకండ్స్ టైం ఇవ్వాలి కానీ 45 సెకండ్స్ టైం ఇచ్చినా తను చెప్పకపోతే లాస్ట్ లో నేనే అసిన్ అన్నాను. -6. నెక్స్ట్ చిత్రం అనిత మహేష్ బాబు కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. థ్యాంక్ యూ నెక్స్ట్ చిత్రం మరియా కాజల్ రాశి ఖన్నా -6. తర్వాత చిత్రం శిరీష పవన్ కళ్యాణ్ శర్వానంద్ -6. నెక్స్ట్ చిత్రం శ్రేయ చూద్దాం కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. శ్రేయ
నెక్స్ట్ చిత్రం. సీత. బాలకృష్ణ. దట్ ఈస్ రవి తేజ. మీకు మైనస్ మాస్ మహారాజ్. ఓ మై గాడ్. రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం. రా. ఇప్పుడు ఇందులోకి ఒక బంతి వేసుకోండి, ఏదైనా మీ ఇష్టం. తర్వాత దీన్ని ఇలా పట్టి వీటిలోనే ఏదైనా ఒక దాంట్లోకి పట్టాలి. అలా పడితే మార్క్స్ ఇస్తారనమాట. ఈ నేను వేసిన ఇదే గ్లాస్ లోకి పట్టకూడదు. ఈ 3 గ్లాసుల్లో ఏదో ఒక గ్లాస్ లోకి పట్టాలి. ఇప్పుడు వచ్చి ఇందులోకి వేసేయాలి. అది అలా దొర్లుకుంటూ ఆ బుట్టలో పడిపోతే మీకు 6 పాయింట్లు వచ్చేసినట్టు. ఎగరేసినందుకు 6, పడేసిన దానికి కూడా 6. ఓకే, కానీ ఇక్కడ ఒక చిన్న లిటికేషన్ ఉంది. ఆ బంతి బుట్టలో పడితేనే మీరు ఇక్కడ పట్టిన దానికి కూడా 6 పాయింట్లు వస్తాయి, లేకపోతే 2 క్యాన్సిల్ అయిపోతాయి. రెడీ, 1 2 3 గో. రెండు 4 6 8 ప్లస్ మీరు పట్టిన దానికి 8 అంటే 16 96 పాయింట్. రైస్ కుక్కర్. వన్ టూ త్రీ గో. ప్రేమించమ్మా, ప్రేమించబడకు. యా, టైం చాలా అయిపోయిన తర్వాత అది వెళ్ళింది మెల్లిగా. బుట్టలో పడినవేమో 4, కానీ పట్టినవేమో 5. సో టోటలీ 9, 54 పాయింట్లు. ట్రావెలింగ్ సెట్. రెడీ, 1 2 3 గో.
మరీ ఎక్కువ ఆడేశారబ్బా. 2, 4, 6, 8, 9, 9, 18 ప్లస్ 1 క్యాచ్ పట్టింది 19, 114. డిన్నర్ సెట్. మరియా టార్గెట్ 133. ఇవాళ గెలిచేది మరియానా 2395th ఎపిసోడ్ విన్నర్ అనితానా? ఆల్ ది బెస్ట్. 1, 2, 3 గో. ఈమె కూడా చాలా ఈజీగా ఆడేస్తోంది. స్ట్రైట్ గా స్లోగా. ఏంటంటే కింద వేస్తుంటారు. ఇంకొకటే టాప్ ఎట్ అన్నా కేసావు. క్యాచ్ పట్టారు కానీ ఇది మాత్రం లెక్కలోకి రాదు. 2, 4, 6, 8 అది 9. సో టోటలీ 9 + 8 17. 102. కూల్ జగ్ వచ్చింది. ఓకే, సో ఇవాళ మన ఎపిసోడ్ విన్నర్ అంటే 2395th ఎపిసోడ్ విన్నర్ అనిత. గాజువాక సెంటరు కాడ గాజుల కొట్టు గంగారావు. గాజువాక సెంటరు కాడ గాజుల కొట్టు గంగారావు. సైజ్ చూస్తా రమ్మంటూ నా చేతులు గిల్లాడు. అయ్యో పాపో అయ్యో పాపో. జువ్వల పాలెం జంక్షన్ కాడ ఆ టైలర్ షాపు టైగర్ బాబు. అరే జువ్వల పాలెం జంక్షన్ కాడ టైలర్ షాపు టైగర్ బాబు. సూపులతోనే చుట్టూ అయ్యో పాపో అయ్యో అయ్యో పాపో. ఏ ఖట్టాలు షెగు ఖజావలి అత్తరు లెక్కన మత్తే చల్లి ఆడా ఈడా తేడా తేడా చేసా. సో ఈ రోజు విన్నర్ గా మీరు గెలుచుకుంటున్నారు డిన్నర్ సెట్ అండ్ 4 బర్నర్ స్టవ్. కంగ్రాచులేషన్స్. మళ్ళీ కలుద్దాం 2396th ఎపిసోడ్ లో. అంటిల్ దెన్ బై బై. మీకు తెలీదు, నేను తలనొప్పి తెప్పించి మీకు మందు ఇస్తాను. 2396 ఎపిసోడ్ లో జస్ట్ ఇంట్రోస్ మాత్రమే అయ్యాయి. తర్వాత ఏమేమి అవుతుందో చూద్దాం. ఒక్కొక్కటి పార్ట్స్ అన్ని ఊడిపోతాయి. అది పాత బండి కదా. నేను ఎక్కడున్నాను? శత్రు రాజ్యం వాళ్ళు దండయాత్రకు వస్తుంటే ఏం చేస్తున్నారు? ఇప్పుడు పెళ్లిలో సీజన్ కాబట్టి నీకు కూడా పెళ్లి చేసుకోవాలన్నా? లేదు, మీకు మళ్ళీ దేవుడా ఓ రోరి దేవుడా. వంపులున్న వయ్యారి నీ నీ తిడుతుంది ఈవిడ. దేవుడా. హ్యాపీ 2004 సరదాకే సరదా పుట్టే సమయంలో సరికొత్త దారి పట్టే పయనంలో ఈ పరుగంలో. మేడం ఇష్టం ఉండొచ్చు కాదు. నీ చెల్లెలే వింధ్య అయితే అందమైన ఆడపిల్లలు కనిపిస్తే వాళ్ళు ఏం చీరలు కట్టుకున్నారు, ఏం నగలు వేసుకున్నారు అని చూడడం ఎలాగైతే ఆనవాయితీ అయిపోయిందో, లోబో రాగానే ఏం షూస్ వేసుకున్నాడో చూడాలి నేను.